నమస్కారం. కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో నీట్ ప్రవేశ పరీక్ష అవగాహన అనే అంశం గురించి వివరించడానికి ఈరోజు మన స్టూడియోకి విచ్చేశారు శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఎగ్జిక్యూటివ్ డీన్ సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ ఫిజిక్స్ కొండమూడి రవీంద్ర కుమార్ గారు. మరి ఎంతో మంది టాపర్స్ కి మెంటర్ గా కూడా మరి వీరు వ్యవహరించారు. మరి ఆలస్యం చేయకుండా మరి రవీంద్ర కుమార్ గారితో మాట్లాడేద్దాం. రవీంద్ర కుమార్ గారు, నమస్తే సార్. నమస్తే అండి. సార్, మనం ఈరోజు నీట్ ప్రవేశ పరీక్ష అవగాహన గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే ఇది May 5th ఎంట్రన్స్ ఎగ్జామ్ కాబట్టి దీని గురించి కొన్ని సందేహాలు కూడా మేము అడగబోతున్నాం సార్. అయితే ఈ నీట్ అన్నది 2023కి 2024కి మధ్య ఏమైనా వ్యత్యాసం ఉందంటారా? 2023 సంవత్సరం 2024 సంవత్సరాల నీట్ పరీక్ష విధానంలో కొంత వ్యత్యాసం ఉందండి. ముఖ్యంగా సిలబస్లో అయితే చాలా వ్యత్యాసం ఉందండి. 2023 వరకు ఉన్నటువంటి సిలబస్లో ఉన్నటువంటి అనేక అంశాలని 2024లో తీసివేయడం జరిగింది. దాదాపు 18 పైగా అధ్యాయాలని ఈ సంవత్సరం సిలబస్లో మినహాయించారు. దానితో పాటు కెమిస్ట్రీ, జీవశాస్త్రం అంటే బయాలజీ లాంటి సబ్జెక్టులలో కొత్త అంశాలను కూడా జోడించారండి. కాకపోతే 2023 పరీక్షతో పోల్చుకుంటే 2024 పరీక్షకు ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకు సిలబస్ బర్డెన్ కొంత తగ్గే అవకాశం అయితే ఉందండి. దీనితో పాటు పరీక్ష రాయటానికి ప్రయత్నిస్తున్నటువంటి అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మనం గతంలో చూసినట్లయితే 2023 నీట్ పరీక్షకి అభ్యర్థించినటువంటి విద్యార్థుల సంఖ్య సుమారు 20.87 లక్షలు ఉంటే ఈ సంవత్సరం పరీక్షార్థుల సంఖ్య దాదాపు 23.84 లక్షలు. అంటే ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. అంతేకాకుండా విద్యార్థుల నిష్పత్తి చూసుకున్నట్లయితే పరీక్ష రాయడానికి ప్రయత్నిస్తున్నటువంటి దేశవ్యాప్తంగా విద్యార్థినుల సంఖ్య శాతం పరంగా చెప్తే దాదాపు 55% ఉండగా విద్యార్థుల సంఖ్య 45% ఉందండి. సార్, అయితే ఈ నీట్ పరీక్ష రాయడానికి అర్హత ఏంటి సార్? అలాగే వయోపరిమితి గురించి కూడా వివరించండి. నీట్ పరీక్షని ముఖ్యంగా నిర్వహిస్తున్నటువంటి బోర్డు ఎన్టీఏ అండి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేటువంటిది తన దగ్గర ఉన్నటువంటి డేటా బ్యాంక్ సహాయంతో క్వశ్చన్ పేపర్స్ను జనరేట్ చేసి దేశవ్యాప్తంగా May 5వ తారీఖున ఈ పరీక్షని అనేక కేంద్రాల్లో నిర్వహించబోతోందండి. మరి ఈ పరీక్ష రాయటానికి ఎలిజిబిలిటీ అంటే పరీక్ష రాయబోయేటువంటి అభ్యర్థి క్లాస్ 12th కంప్లీట్ చేసి ఉండాలి. మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంటర్మీడియట్. ఈ పరీక్షలో అంటే అర్హత పరీక్షలో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్ అండ్ ఇంగ్లీష్, కెమిస్ట్రీ అంటే ఈ బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ మరియు ఇంగ్లీష్ ఈ 4 సబ్జెక్టులలో కనీసం 50% మార్కులు సాధించి ఉండాలండి. ఇది పరీక్ష రాయటానికి ప్రవేశ అర్హత. అయితే నీట్ ద్వారా వచ్చినటువంటి మార్కు లేదా ర్యాంకు ద్వారా మెడికల్ కాలేజీల్లో కనుక చేరాలంటే వయోపరిమితి ఉందండి. అంటే పరీక్ష రాయబోయేటువంటి సంవత్సరం, ఆ విద్యా సంవత్సరం ఏదైతే ఉందో ఆ విద్యా సంవత్సరం December 31వ తారీఖు కల్లా 17 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇది కనిష్ట వయోపరిమితి. అంటే 17 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు ఒకవేళ నీట్ ద్వారా స్కోరు సాధించినప్పటికీ కూడా మెడికల్ కాలేజీల్లో ప్రవేశాన్ని పొందలేరండి. గతంలో గరిష్ట వయోపరిమితి కూడా ఉండేది, కానీ ప్రస్తుతము ఆ గరిష్ట వయోపరిమితిని సడలించారండి. ఎటువంటి గరిష్ట వయోపరిమితి లేదు. అయితే నీట్ ద్వారా సీటు సాధించాలంటే నీటిలో వచ్చేటువంటి ర్యాంకులు లేదా మార్కులకైతే కట్ ఆఫ్ ఉందండి. నీట్ పరీక్ష రాయటానికి ప్రవేశార్హత వేరు, నీట్ ద్వారా సీటు పొందబోటానికి ఉన్నటువంటి ప్రవేశార్హత వేరండి. నీట్లో వచ్చినటువంటి ర్యాంకు లేదా మార్కుల ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రకరకాల మెడికల్ కాలేజీల్లో ప్రవేశార్హత పొందడానికి అవకాశం ఉంది. దీంట్లో నీట్ ప్రవేశ పరీక్షలో వచ్చినటువంటి మార్కులలో 50వ పర్సంటేజ్ కాదండి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. 50th పర్సంటైల్ దాటి ఉండాలి ఓపెన్ కేటగిరీ అయితే. అదే రిజర్వేషన్ కేటగిరీకి అయితే కొంత సడలింపు ఉంది, 40%, 45% అలా ఉందండి. 50th పర్సంటైల్ అంటే 50% కాదండి. పర్సంటైల్ గురించి నేను కొంత బ్రీఫింగ్ ఇస్తాను, ఎందుకంటే చాలామందికి అపోహ ఉందండి. పరీక్ష రాసినటువంటి విద్యార్థులకు వచ్చినటువంటి మార్కులన్నింటినీ కూడా ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో కనుక అరేంజ్ చేసినట్లయితే
దానిలో కరెక్ట్గా మధ్యలో ఉన్నటువంటి మార్కును ఆధారంగా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, గత సంవత్సరం 2023 నీట్ పరీక్షలో మనకి 720 గరిష్ట మార్క్ అయితే 720 గరిష్ట మార్కు నుంచి 137 మార్కుల వరకు పొందిన ప్రతి విద్యార్థికి కూడా నీట్ క్వాలిఫైయింగ్ ర్యాంక్ వచ్చిందండి. అంటే కనిష్ట మార్కు 720 గాను 137 వచ్చినటువంటి విద్యార్థి కూడా ప్రవేశార్హత ఉంది. కాకపోతే ఆ ర్యాంకు తగినట్లుగా మెడికల్ కాలేజీలో సీట్ వస్తుందా లేదా అది చెప్పలేం, కానీ ర్యాంక్ అయితే ఉంటుందండి. అది గత సంవత్సరంతో పోల్చుకుంటే పెరిగిందండి. గత సంవత్సరం లీస్ట్ కట్ ఆఫ్ మార్కు 117 అండి. సో ఇది నీట్ ద్వారా ర్యాంకు పొందగోరి దాని ద్వారా సీటు అర్హత పొందటానికి కట్ ఆఫ్ అండి. సరే, అయితే ఈ ప్రశ్నపత్రం విషయానికి వస్తే ఈ ప్రశ్నపత్రం ఎలా ఉండబోతుంది, డ్యూరేషన్ గురించి కూడా వివరించండి సార్. నీట్ ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల 20 నిమిషాల వరకు జరుగుతుంది. అంటే పరీక్షా సమయం 3 గంటల 20 నిమిషాలండి. ఈ ప్రశ్నాపత్రంలో 3 విభాగాలు ఉంటాయి: బయాలజీ, ఫిజిక్సు, కెమిస్ట్రీ. బయాలజీలో మీకు తెలిసిందే బోటనీ, జువాలజీ అనే 2 సబ్జెక్టులు ఉంటాయి. ప్రతి సబ్జెక్టులోనూ 45 ప్రశ్నలు చొప్పున విద్యార్థి 180 ప్రశ్నలు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే కరోనా తర్వాత గతంలో కేవలం 180 ప్రశ్నలకే ప్రశ్నాపత్రాన్ని ఇచ్చేవాళ్ళు. కరోనా తర్వాత కొంత సౌలభ్యం కోసం 200 ప్రశ్నలతోటి ప్రశ్నాపత్రాన్ని తయారు చేస్తున్నారండి. 200 ప్రశ్నలు అంటే ప్రతి సబ్జెక్టులోనూ 50 ప్రశ్నలు ఉంటాయండి. అంటే బోటనీలో 50, జువాలజీలో 50, ఫిజిక్స్లో 50, కెమిస్ట్రీలో 50 చొప్పున ఉంటాయి. ప్రతి సబ్జెక్టులోనూ ఉన్నటువంటి ఈ 50 ప్రశ్నల్లో కూడా 2 విభాగాలు ఉంటాయండి. సెక్షన్ ఏ దానిలో 35 ప్రశ్నలు, సెక్షన్ బిలో 15 ప్రశ్నల చొప్పున 4 సబ్జెక్టుల్లో ఉంటాయండి. సెక్షన్ బిలో ఉన్నటువంటి 15 ప్రశ్నలకి ఆప్షన్ ఉందండి. అంటే ఆ 15 ప్రశ్నల్లో 10 రాస్తే సరిపోతుంది. అంటే మొత్తం మీద ప్రతి సబ్జెక్టులో ఉన్నటువంటి 50 ప్రశ్నల్లోనూ సెక్షన్ ఏలో 35, సెక్షన్ బిలో 15లో గాను 10 చొప్పున 40 చొప్పున ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి. ఈ రకంగా 180 ప్రశ్నలకు గాను ప్రతి ప్రశ్నకి సరైన సమాధానం అయితే 4 మార్కులు చొప్పున మొత్తం మీద 720 మార్కులకి ప్రశ్నాపత్రం ఉంటుందండి. కాకపోతే దీంట్లో ఒక చిన్న ఇబ్బంది ఉంది. సరైన సమాధానం గుర్తుపెడితేనేమో 4 మార్కులు వస్తాయి. ఒకవేళ తప్పు సమాధానం గుర్తుపెడితేనేమో -1 మార్క్ ఉందండి, అంటే నెగిటివ్ మార్క్ ఉంది. ఒకవేళ ప్రశ్నను వదిలేస్తే 0. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని రాయబోయేటువంటి విద్యార్థి నెగిటివ్ మార్కులు అనేది తెచ్చుకోకుండా వీలైనంత వరకు జాగ్రత్త పడితే మంచిదండి. రెండవది, సెక్షన్ బిలో ఛాయిస్ ఉంది కాబట్టి ఉన్న 15 ప్రశ్నల్లో బాగా తెలిసినటువంటి 10 ప్రశ్నలను ఆన్సర్ చేయటం మంచిదండి. ఆల్ ఇండియా కోటా ఇంకా లోకల్ కోటాల మధ్య తేడా ఏంటి సార్? మంచి ప్రశ్న అడిగారండి. ఇది చాలామంది తెలుసుకోవాల్సిన విషయం అండి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మెడికల్ కళాశాలలో ఉన్నటువంటి ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ వంటి కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నీట్ అనేటువంటిది జాతీయ స్థాయిలో నిర్వహించబడుతున్న ఎగ్జామ్ అండి. గత సంవత్సరం వరకు చూసినట్లయితే దాదాపు 1,10,000 పైగా మెడికల్ సీట్లు దేశవ్యాప్తంగా ఉన్నాయండి. వాటి కోసం ఈ విద్యార్థులు పోటీ పడేవాళ్ళు. ఈ సంవత్సరం రాయబోయేటువంటి విద్యార్థులకు ఇంకో 10,000 సీట్లు పెరిగే అవకాశం ఉంది. అంటే కొత్త మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు. సో వీటిల్లో మనకి 2 రకాల విభజన ఉందండి. ఏఐక్యూ ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా. దీని ప్రకారము ప్రతి రాష్ట్రములో ఉన్నటువంటి నీట్ రాసేటువంటి ప్రతి అభ్యర్థి కూడా నేషనల్ పూల్కి అంటే ఆల్ ఇండియా కోటాకి ఎలిజిబిలిటీ కలిగి ఉంటాడు. తర్వాత స్టేట్ కోటాకి ఎలిజిబిలిటీ కలిగి ఉంటాడు. దాన్ని వివరంగా చెప్తాను చూడండి. సపోజ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థి నీట్ పరీక్ష రాశాడు అనుకుందాం. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలన్నింటిలో ఉన్నటువంటి సీట్లలో 85% స్టేట్ కోటా కింద వస్తాయండి. 15% ఆల్ ఇండియా కోటా కింద వెళ్తాయి. ఇదే విధంగా ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ లేదా ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో ఆయా రాష్ట్రాలకు 85% స్టేట్ కోటా అంటారు, 15% ఆల్ ఇండియా కోటా అంటే నేషనల్ పూల్ అంటారు. ఈ రకంగా ప్రతి రాష్ట్రంలో ఉన్న విద్యార్థికి తన రాష్ట్రంలో అంటే స్వరాష్ట్రంలో ఉన్నటువంటి 85% సీట్లకి ఎలిజిబిలిటీతో పాటు 15% ఇతర రాష్ట్రాలన్నింటిలో ఉన్నటువంటి విద్యా సంస్థల్లో సీటు పొందడానికి అవకాశం ఉంటుందండి.
సరే, అయితే ఇప్పుడు నీట్ 2024 సిలబస్ అయితే మారింది అన్నారు. ఇది చాలా ఈజీగా కూడా ఉండబోతుంది అని అన్నారు కదా సార్. సో ఈజీగా ఉండబోతుంది అంటే మన ప్రిపరేషన్ ఎలా ఉండాలంటారు? నీట్ ప్రిపరేషన్కి యాక్చువల్గా విద్యార్థులు మన ఎన్సీఆర్టీ పుస్తకాలని పూర్తిగా అధ్యయనం చేస్తే సరిపోతుందండి. ఎందుకంటే ఎన్టీఏ వారు ఏర్పరిచినటువంటి నిబంధనల ప్రకారము సిబిఎస్ఈ సిలబస్ ఆధారంగా ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. అంటే ఎన్సీఆర్టీ పాఠ్యపుస్తకాలు పూర్తిగా అధ్యయనం చేసి వాటిని ఆధారంగా చేసుకున్నటువంటి ఈ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని కనుక ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుందండి. అలా కాకుండా చాలామంది హడావుడి చేస్తూ కంగారు పడుతూ దేశంలో ఉన్నటువంటి రకరకాల ఇతర పుస్తకాలని తర్వాత ఇతర గైడ్ని రెఫర్ చేస్తుంటారండి. గత పరీక్ష ప్రశ్నాపత్రాల సరళిని గమనిస్తూ వస్తే గతంలో కంటే కూడా రాను రాను నీట్ ప్రశ్నాపత్రాల సరళి అనేటువంటిది గమనిస్తే కొంచెం తేలికపాటి ప్రశ్నలే ఇస్తున్నారండి. కనుక ఎన్సీఆర్టీ సిలబస్ పరిధి దాటకుండా కనుక విద్యార్థి కనుక ప్రిపేర్ అయితే చాలా తేలిగ్గా మనకి ఈ మెడికల్ కళాశాలలో సీటు సాధించడం సాధ్యమేనండి. సరే, అయితే ఈ నీట్ ద్వారా మరి ఏ కాలేజెస్లో సీట్లు పొందొచ్చు అంటారు? ఇంతకుముందు చెప్పినట్లుగానే నీట్ ద్వారా మనకి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడపడుతున్నటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎయిమ్స్, వాటితో పాటు జిప్మర్, తర్వాత కొన్ని ప్రతిష్టాత్మకమైనటువంటి మెడికల్ కాలేజ్, సపోజ్ మెడ్రాస్ మెడికల్ కాలేజీ, తర్వాత లేడీ హ్యారింగ్టన్ మెడికల్ కాలేజీ, ఇలా రకరకాల ప్రతిష్టాత్మక ఏఎఫ్ఎంసి ఆర్మ్డ్ ఫోర్స్ మెడికల్ కాలేజీలు, తర్వాత సిఎంసి వెల్లూరు, ఇలా నేషనల్లీ రెప్యూటెడ్ మెడికల్ కాలేజ్ అన్నింటిలో కూడా ఇంతకుముందు ఏ కాలేజీకి ఆ కాలేజీకి విడివిడిగా పరీక్ష రాయాల్సి ఉండేదండి. ఇప్పుడు వాటన్నిటినీ కూడా ఒకే గొడుగు కింద తీసుకొచ్చారు కాబట్టి ప్రతి విద్యార్థి తన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి మెడికల్ కాలేజీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అత్యంత ఉన్నతమైన మెడికల్ కళాశాలలో కూడా సీటు సాధించడానికి అవకాశం ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎయిమ్స్ తీసుకున్నట్లయితే ఇప్పుడు దాదాపు ప్రస్తుతం ఎయిమ్స్ 20 ఆపరేషన్లు ఉన్నాయండి, ఇంకొక 3 కన్స్ట్రక్షన్లు ఉన్నాయండి. అంటే బహుశా ఈ విద్యా సంవత్సరంలో మొత్తం మీద 23 ఎయిమ్స్లో విద్యార్థులు మెడికల్ విద్యని అభ్యసించడానికి అవకాశం ఉందండి. సార్, అయితే ఇతర దేశాల్లో కూడా ఎంబీబీఎస్ చాలామంది చేయాలనుకుంటారు. మరి దీనికి నీట్ అన్నది అవసరం అంటారా? గతంలో రకరకాల పద్ధతులు ఉండేవండి. ఇప్పుడు మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ విద్యార్థులు గతంలో కజకిస్తాను, తర్వాత ఫిలిప్పీన్స్, తర్వాత ఇతర దేశాలకు వెళ్ళి వైద్య విద్యని అభ్యసించేవాళ్ళండి. వారికి ఎటువంటి ప్రవేశ పరీక్ష ఉండేది కాదు. కానీ ప్రస్తుతం మనకి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి నేషనల్ మెడికల్ కమిషన్ రూల్స్ ప్రకారము ఏ విద్యార్థి అయినా ఇక్కడకు వచ్చి వైద్య విద్యని కనుక ప్రాక్టీస్ చేయదలుచుకుంటే ఖచ్చితంగా +2 అయిపోయిన తర్వాత నీట్ పరీక్ష రాసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీట్ పరీక్ష రాయకుండా మన విద్యార్థి వేరే దేశంలో ఒకవేళ వైద్య విద్యను అభ్యసించినా వైద్య విద్య పూర్తయిన తర్వాత మన దేశంలో వైద్య వృత్తిని ప్రాక్టీస్ చేయడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా నీట్ రాయాల్సిందే. లేదా వేరే దేశంలో వైద్య విద్యను అభ్యసించినా కూడా అటు నుండి మన యుఎస్ వంటి కొన్ని ఇతర దేశాలలో యుఎస్ఎంఎల్ లాంటి ఎగ్జామినేషన్ రాసుకొని అక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు. కానీ ఎక్కడ వైద్య విద్యను అభ్యసించినా కూడా ఇండియాలో కానీ ఇతర దేశాల్లో కానీ ఎక్కడ వైద్య విద్యను అభ్యసించినా ఎంబీబీఎస్ చేసే ముందు ఖచ్చితంగా మన నీట్ పరీక్షలో క్వాలిఫై అయితే అవ్వాలండి. వేరే ఛాన్స్ లేదు. సరే, అయితే ఈ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మరి ఎన్ని సీట్లకు నీట్ ద్వారా ప్రవేశ అవకాశం అన్నది ఉందంటారు? ఆంధ్రప్రదేశ్లో గతంలో ప్రభుత్వ కళాశాలల సంఖ్య కానీ ప్రైవేట్ కళాశాలల సంఖ్య అనేది తక్కువగానే ఉండేదండి. గతంలో దాదాపు 12 దాకా ప్రభుత్వ కళాశాలలు, మిగిలినవన్నీ ప్రైవేట్ కళాశాలలు ఉండేవండి. రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్లో 5 కొత్త ప్రభుత్వ కళాశాలలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వాటిని ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారంటే నేను చెప్తా చూడండి. విజయనగరం ఒకటి, తర్వాత ఏలూరు, తర్వాత మనకి రాజమహేంద్రవరము, మచిలీపట్నము, నంద్యాల. ఈ విద్యా సంవత్సరము ఈ 5 కొత్త ప్రభుత్వ కళాశాలలో 750 సీట్లకి అదనంగా మన విద్యార్థులకి అర్హత సాధించే అవకాశం కలిగిందండి. బహుశా ఈ సంవత్సరం ఈ నీట్ పరీక్ష రాస్తున్నటువంటి విద్యార్థులు పరీక్ష రాసి ప్రవేశార్హత పొందే సమయానికి
మరొక 7-8 కాలేజీలు కూడా మన ఆంధ్రప్రదేశ్లో రావడానికి అవకాశం ఉంది. సో గతంతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో మెడికల్ సీట్ల సంఖ్య పెరిగిందండి. రఫ్గా చెప్పాలంటే ఈ సంవత్సరము నీట్ పరీక్ష రాస్తున్నటువంటి విద్యార్థులకి ప్రభుత్వ కళాశాలలో సుమారు 3,000కు పైగా ఎంబీబీఎస్ సీట్లకి అర్హత సాధించే అవకాశం ఉందండి. అదే ప్రైవేట్ కళాశాలలో అయితే దాదాపు 3,100 సీట్లు ఉండబోతున్నాయి దాదాపు. అంటే రఫ్గా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్లో చదువుతున్న విద్యార్థులకి మన రాష్ట్రంలో 6,000 పైగా మెడికల్ అంటే ఎంబీబీఎస్ సీట్లకి మనకి ప్రయత్నించడానికి అవకాశం ఉందండి. కాకపోతే ఈ 6,000 సీట్లలో మనం 85% మాత్రమే మన స్టేట్ కోటా కన్సిడర్ చేయాలండి. సరే, అయితే ఈ నీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో భాగంగా విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, అలాగే మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు సార్? నీట్ పరీక్షలో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్లుగా ఎన్సీఆర్టీ సిలబస్ పరిధి దాటి ప్రిపేర్ కావటం అనవసరం అండి. గత ప్రశ్నాపత్రాలు గమనించినట్లయితే ముఖ్యంగా బయాలజీలో ఎన్సీఆర్టీ పరిధిని దాటి అతి తక్కువ సందర్భాల్లో 1 లేదా 2 ప్రశ్నలు ఇవ్వడం జరిగిందండి. సాధారణంగా విద్యార్థులు ఏమనుకుంటారంటే అవుట్ ఆఫ్ సిలబస్ ఇస్తున్నారు కదా అని చెప్పేసి ఆవేశంగా ఎన్సీఆర్టీ సిలబస్ పరిధిని దాటి ఇతర పుస్తకాల్లో ఉన్నటువంటి ఇతర అంశాలు చదువుతుంటారండి. ఆ 1-2 ప్రశ్నలు అడగవచ్చు, అడగకపోవచ్చు. సో దానికోసం సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రిపరేషన్ని కేవలం ఎన్సీఆర్టీ సిలబస్ వరకే పరిమితం చేసుకుంటే మంచిదండి. ప్రస్తుతం అయితే ఉన్న సమయం తక్కువ కాబట్టి నా సలహా అయితే ఏంటంటే, కొత్తగా వేరే వేరే టాపిక్లు కానీ వేరే వేరే అంశాలు కానీ నేర్చుకోకుండా ఇంతవరకు సాధించిన వాటిలోనే పూర్తి గ్రిప్ సాధించి వీలైనటువంటి మోడల్ టెస్ట్లు రాయటం మంచిదండి. అసలు ముఖ్యంగా దీనికి ఎన్టీఏకి ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉందండి. www.ntr.ac.inలో కనుక వాళ్ళు కనుక వెళ్ళి చూసినట్లయితే దాంట్లో ఆన్లైన్లో మోడల్ ప్రశ్నాపత్రాలు చాలా ఉన్నాయండి. వాస్తవానికి నీట్ పరీక్ష ఆన్లైన్ కాదు, కానీ వీళ్ళ ప్రాక్టీస్ కోసము ఆ ఆన్లైన్లో ఉన్నటువంటి మోడల్ ప్రశ్నాపత్రాలు కనుక సాల్వ్ చేసుకుంటే చాలా ఉపయోగం. ఎందుకంటే ప్రశ్నల్లో ఇక్కడ ఎన్టీఏ ప్రశ్నాపత్రంలో గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రశ్నను అడిగే విధానం మన భాషలో చెప్పాలంటే ఆ లాంగ్వేజీ లేకపోతే ఆ గ్రామర్ అనేటువంటిది ఇంపార్టెంట్. అంటే ఆ వర్డింగ్ అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనది. మన ఆంధ్రప్రదేశ్లో చదివేటువంటి విద్యార్థుల్లో నేను గమనించిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మన విద్యార్థులు సబ్జెక్టు పరంగా బాగానే చదువుతున్నారండి. కాకపోతే ప్రశ్నాపత్రంలో ఇచ్చిన ప్రశ్నని చదువుకొని దాన్ని అర్థం చేసుకునేటప్పుడు కొంత ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఆ గ్రామర్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. తర్వాత ఆ ప్రశ్నాపత్రంలో ఇచ్చిన ప్రతి ప్రశ్నలో ఒక కీ పాయింట్ ఉంటుందండి. ఆ కీ పాయింట్ని వీళ్ళు అండర్లైన్ చేసుకుంటూ చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఫిజిక్స్ ద్వారా. సపోజ్ ఒక కాల వ్యవధి 6 గంటల నుంచి 18 గంటలకు మారింది. అంటే ది డ్యూరేషన్ ఆఫ్ సంథింగ్ చేంజ్ ఫ్రమ్ 6 hours to 18 hours. అడిగేటువంటిది వాట్ ఈస్ ది న్యూ డ్యూరేషన్ అంటే కొత్త కాల వ్యవధి ఏంటని అడగచ్చు, లేదా వాట్ ఈస్ ది చేంజ్ ఇన్ డ్యూరేషన్ అంటే కాల వ్యవధిలో వచ్చిన మార్పు అని అడగచ్చు. న్యూ డ్యూరేషన్ అంటే 18 hours అంటే కొత్త కాల వ్యవధి 18 గంటలు. చేంజ్ ఇన్ ది డ్యూరేషన్ అంటే కాల వ్యవధిలో వచ్చిన మార్పు అంటే 18 - 6 12 hours. సో ఇలాంటి విషయాల్లో నేను విద్యార్థులను గమనిస్తున్నట్లయితే ఆ రకమైనటువంటి రీడింగ్ ఎర్రర్ చేస్తున్నారండి. తర్వాత రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏ ప్రశ్నాపత్రంలోనైనా సరే 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 4 ఆప్షన్స్ని పూర్తిగా చదవాలండి. సాధారణంగా ఏం చేస్తున్నారంటే 1వ ఆప్షన్ 2వ ఆప్షన్ చూసేసి ఆన్సర్ పెట్టేస్తున్నారు. 4 ఆప్షన్స్ చదివిన తర్వాత కొన్ని సందర్భాల్లో నియరెస్ట్ ఆప్షన్ని చూజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందండి. అందుకని నా సలహా ఏంటంటే, ప్రతి ప్రశ్నకి ఇచ్చినటువంటి ఈ 4 ఆప్షన్స్ను పూర్తిగా చదివి సరైన ఆప్షన్ని దాని ద్వారా ఎన్నుకోవాలండి. అంతేగాని ఒకే ఆప్షన్ చూసుకుని దాన్ని బట్టి పెట్టడం తప్పండి. తర్వాత ముఖ్యంగా ఫిజిక్స్ కెమిస్ట్రీలలో గమనిస్తున్న విషయం ఏంటంటే, చాలామంది విద్యార్థులు క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ చేస్తున్నారు. క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ చేయడానికి కారణం ఏంటంటే, వీళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి వేరేగా పేపర్స్ ఏమి ఇవ్వరండి. ఆ ప్రశ్నాపత్రం మీదే రఫ్ వర్క్ చేసుకోవాలి. ఆ రఫ్ వర్క్ చేసుకునేటప్పుడు గజిబిజిగా చేసుకోకుండా దాన్ని నీట్గా కనబడేట్లుగా రాసుకొని ఆ క్యాలిక్యులేషన్స్ అనేటువంటివి సరిగ్గా చేసి ఆ క్యాలిక్యులేషన్స్ ద్వారా వచ్చిన సరైన సమాధానాన్ని గుర్తించాలండి. వీటిలో వచ్చే ఇబ్బందులు ఏంటంటే, కొన్ని సందర్భాల్లో 10 to the power of అని ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్
6 × 10⁻⁻24 ఉందనుకోండి. ఆప్షన్స్లో 6 × 10⁻⁻24, 6 × 10⁻23, 6 × 10⁻22 అలా ఇస్తాడు. వీళ్ళకి 6 గుర్తుంటుంది కానీ 10⁻24 -22 సరిగ్గా చూసుకోవాలి, అక్కడే దెబ్బతింటారు. తర్వాత ఫిజిక్స్ కెమిస్ట్రీలలో మనకి మ్యాథమెటికల్గా ఉన్నటువంటి ప్రశ్నల్లో యూనిట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అడిగినటువంటి సమాధానము ఏ యూనిట్లో అడిగాడు అనేటువంటిది చూడలేదండి చాలామంది. ఇవన్నీ కూడా నిజంగా సబ్జెక్టులో ఉన్నటువంటి డిఫెక్ట్ కాదండి. కొంత ఒక రకంగా చెప్పాలంటే ఏమరపాటు, నెగ్లిజెన్స్ అనే మాట బాధాకరంగా ఉంటుంది కానీ కొంత ఏమరపాటు లాంటిది. అంటే కొంచెం నీట్ లాంటి పరీక్షకు కావాల్సింది ఏంటంటే యాక్యురసీ చాలా 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 అవసరం. ప్రశ్నాపత్రాన్ని గమనించడమే కాకుండా ఈ యాక్యురసీ తోటి ఆన్సర్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యమైనదండి. సరే, అయితే ఇప్పుడు ఈ నీట్ ప్రిపరేషన్కి రోజులో ఎంత సమయం కేటాయించాలంటారు? ఇప్పుడు చాలామంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయాయి కాబట్టి కొంతమంది రకరకాల కళాశాలల్లోనూ కోచింగ్ సెంటర్లోనూ ఉంటారు, కొంతమంది ఇంటి దగ్గరే ఉండి ప్రిపేర్ అవుతుంటారు. నాకు తెలిసి రోజు మొత్తం మీద ఒక 8 గంటల దాకా అయితే ఖచ్చితంగా ప్రిపేర్ కావాలండి. అంటే యావరేజ్గా ప్రతి సబ్జెక్టుకి 2 గంటల చొప్పున వేసుకున్నా కూడా 4 సబ్జెక్టులుగా విభజిస్తే 8 గంటల ప్రిపరేషన్ అవసరం. 8 గంటల ప్రిపరేషన్ని వీళ్ళు ఎట్ ఏ స్ట్రెచ్ కాకుండా తగిన వ్యవధినిస్తూ రెస్ట్ తీసుకుంటూ ప్రిపేర్ అవుతూ దాన్ని 4 సబ్జెక్టులకి విడివిడిగా 2 గంటలు కానక్కర్లేదండి. ముఖ్యంగా ఫిజిక్స్ లాంటి దానికి ఇంకొంత అదనపు సమయం ఇస్తే మంచిదండి. బోటనీ, జువాలజీ లాంటివి ఎన్సీఆర్టీ పుస్తకాన్ని పలుమార్లు చదవటం వల్లనే సాధ్యమవుతుంది కాబట్టి దానికి సమయం తగ్గించమని కాదు, వీలుంటే ఫిజిక్స్ లాంటి దానికి సబ్జెక్టుకి సమయాన్ని పెంచితే ఉపయోగం. దీనితో పాటు ఆ సమయంలో కానీ ఆ సమయం దాటిన తర్వాత కానీ ప్రతిరోజు కూడా వీలైనంత వరకు ఒక మార్క్ టెస్ట్ రాయటం అనేటువంటిది చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. సరే, అయితే ఎన్ని మార్కులు సాధిస్తే ఈ నీట్ ద్వారా సీట్ సాధించవచ్చు అంటారు? వాళ్ళకి కొన్ని టిప్స్ కూడా చెప్పండి సార్. గత సంవత్సరాల సరళిని గమనిస్తూ వస్తే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులలో నీట్ పట్ల అవగాహన పెరిగినట్లుగా గమనించవచ్చు. తర్వాత మన విద్యార్థులు బాగా చదువుతున్నారండి. గతంలో పోల్చుకుంటే 2023 గనక గమనించినట్లయితే 720 మార్కులకు గాను ఏయూ రీజియన్లో లాస్ట్ సీట్ అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కేటగిరీ ఏ ద్వారా సీటు సాధించినటువంటి విద్యార్థికి లాస్ట్ మార్కు 555 అండి. అంటే 720కి 555 మార్కులు తెచ్చుకుంటేనే కనీసం ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కన్వీనర్ కోటా ద్వారా సీటు సాధించడం సాధ్యమైంది. పోనీ ఎస్వి యూనివర్సిటీ కనుక వెళ్ళినట్లయితే 545. ఎస్వియు రీజన్ అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థులని 2 రీజన్లలో చూస్తారండి. అంటే ఒకటి ఏయూ రీజన్, ఇంకోటి ఎస్వియు రీజన్. అంటే రాయలసీమ ప్రాంతం వాళ్ళందరినీ ఎస్వియు రీజన్గా కన్సిడర్ చేస్తారు. 5 జిల్లాలు ఉన్నాయి. మన పాత జిల్లాల ప్రకారం అయితే 5 జిల్లాలని ఎస్వియు రీజన్గా కన్సిడర్ చేస్తారు. అక్కడ కూడా మళ్ళీ లోకల్ నాన్ లోకల్ లాగా 80% లోకల్, 15% నాన్ లోకల్ ఉంటుందండి. అంటే పెద్దగా తేడా లేదు. 555, 545 మార్కులు అంటే ఏయూ కేటగిరీలో 555 మార్కులు లాస్ట్ మార్క్ అండి. అదే ఎస్వియు కేటగిరీ అయితే 545. వేరే మన పొరుగు రాష్ట్రం తెలంగాణలో అయితే 450 మార్కులు తెచ్చుకున్న విద్యార్థికి కూడా ప్రైవేటు మెడికల్ కళాశాలలో కన్వీనర్ కోటా ద్వారా సీటు సాధించడం జరిగిందండి. సో అంటే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఆంధ్ర విద్యార్థుల ఈ పటిమ పెరిగింది, వీళ్ళు బాగా చదువుతున్నారు, కాంపిటీషన్ కూడా పెరిగింది. ఈ సంవత్సరం నా ఉద్దేశం ప్రకారం ఇంకొంచెం పెరగడానికి అవకాశం ఉంది. ఇట్ మే గో టు అరౌండ్ 560 అని అనుకుంటున్నానండి. నేను బాగా చదువుతున్నారు మన విద్యార్థులు. సరే, అయితే ఈ నీట్ పరీక్ష సన్నద్ధతకు పుస్తకాలు కానివ్వండి, మెటీరియల్స్ కానివ్వండి, మీరేమైనా సజెస్ట్ చేస్తారా? ప్రత్యేకంగా నీట్కి వేరే పుస్తకాలు అక్కర్లేదండి. యాక్చువల్గా ఇప్పుడు దాకా విద్యార్థులు రాసుకున్నటువంటి క్లాస్ నోట్స్ని రోజు చూసుకుంటూ ఎన్సీఆర్టీ సిలబస్ని దాటకుండా, ముఖ్యంగా బయాలజీ విద్యార్థులైతే ఎన్సీఆర్టీ పుస్తకాలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలని అండర్లైన్ చేసుకొని వాటిని పలుమార్లు వల్లీయం వేయటం ద్వారా వాటిని చదువుకుంటూ వాటి నుంచి వాళ్ళు గ్రహించినటువంటి కీ పాయింట్స్ని ఒక షార్ట్ నోట్స్లో రాసుకోవాలండి. చాలామంది నేను చూస్తుంటాను బయాలజీ విద్యార్థులు ప్రతి పేజీలో ఉన్నటువంటి ముఖ్య అంశాన్ని ఒక స్టిక్ నోట్ లాంటిది అంటించి దానిపైన రాసుకుని హైలైటర్ తోటి అండర్లైన్ చేసుకుంటారండి. సో వాటినే పలుమార్లు పునరావృతం చేసుకుంటాం చాలా 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 ముఖ్యం. బయాలజీకి రిటెన్షన్ ఇంపార్టెంట్ అండి. బయాలజీలో లాజికల్ థింకింగ్ కంటే కూడా మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటిని బాగా ప్రాక్టీస్ చేయాలి.
కెమిస్ట్రీ విషయం వచ్చేసరికి ఏమవుతుందంటే కెమిస్ట్రీలో మనకి జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మీద పట్టు సాధించాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఈ నేమ్డ్ రియాక్షన్స్ అని ఉంటాయండి, వాటిని పూర్తిగా అవగాహన చేసుకోవాలి. తర్వాత మనకి ఇనార్గానిక్ కెమిస్ట్రీ పార్ట్కి వచ్చినట్లయితే ముఖ్యంగా ఈ గ్రూప్స్ ఉంటాయండి. గ్రూప్స్లో రకరకాల ఎలిమెంట్స్కి సంబంధించినటువంటి రకరకాల ధర్మాలు, ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీల మధ్య కొన్నిసార్లు సారూప్యత ఉంటుంది, కొన్నిసార్లు కొన్ని విభేదాలు ఉంటాయి. సో వాటిని గమనిస్తూ ఏవైతే సారూప్యంగా ఉన్నాయో, ఏవైతే విభేదిస్తున్నాయో వాటిని నోట్స్లో రాసుకోవాలండి. తర్వాత ఫిజికల్ కెమిస్ట్రీ లాంటి టాపిక్లో కొంత క్యాలిక్యులేషన్ ఓరియంటెడ్గా క్వశ్చన్స్ ఇస్తానికి అవకాశం ఉంది కాబట్టి వాటికి సంబంధించిన ఫార్ములాలన్నీ కూడా పట్టిక రూపంలో రాసుకొని వాటిని సాధన చేయాలండి. తర్వాత ఫిజిక్స్ విషయం వచ్చేసరికి ముఖ్యంగా దీంట్లో అన్ని టాపిక్లు చదివేద్దామని హడావుడు లేకుండా ముఖ్యమైన ఫార్ములాలన్నింటినీ కూడా ప్రతిరోజు ఒక మారు చూసుకోవడం మంచిది. తర్వాత కొన్ని టాపిక్లకి కొంత సారూప్యత ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రోస్టాటిక్స్, తర్వాత గ్రావిటేషన్ లాంటి టాపిక్లు తీసుకున్నట్లు ఏంటంటే ఈ రెండు టాపిక్ల్లోనూ దాదాపు ఇంచుమించు ఒకే రకమైనటువంటి ఫార్ములాలు ఉంటాయి. సో రెండింటిని పక్కపక్కన కంపారిటివ్గా ఫార్ములాలు రాసుకుంటే ఒక చాప్టర్ చదివితే ఇంకో చాప్టర్ మీద కూడా పట్టు సాధించవచ్చు. అలాగే ఈ ఫిజిక్స్లో మోడర్న్ ఫిజిక్స్ కానీ, తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిజం కానీ, తర్వాత థర్మల్ ఫిజిక్స్ కానీ ఇటువంటి టాపిక్ల్లో గ్యారంటీగా తేలికపాటి ప్రశ్నలు ఇస్తున్నాడు కాబట్టి వాటి మీద కొంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మంచిది. తర్వాత ఈ టైంలో ఎక్కువగా కష్టమైనటువంటి లెక్కలు ప్రాక్టీస్ చేయకుండా, ఎందుకంటే నీట్ పరీక్షల్లో ఫిజిక్స్లో అయితే కష్టమైన క్వశ్చన్స్ ఇవ్వట్లేదండి. ఎక్కువ మంది బయాలజీలో కానీ, ఫిజిక్స్లో కానీ, కెమిస్ట్రీలో కానీ ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నది ఏంటంటే థియరీ క్వశ్చన్స్, అంటే సైద్ధాంతిక ప్రశ్నలు. ఈ థియరీ క్వశ్చన్స్ అనేటువంటివి నిజం చెప్పాలంటే పుస్తక పరిధి దాటైతే ఉండవు. వీళ్ళు చదివి దాన్ని అవగాహన చేసుకున్న దగ్గర ఇబ్బంది పడుతున్నారండి. సో ఆ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. సార్, అయితే ఈ నీట్ పరీక్షకి కట్ ఆఫ్ ర్యాంక్ కానీ లేదా కట్ ఆఫ్ మార్క్ గురించి వివరించండి సార్. నీట్ పరీక్షకి మనం గతంలో చెప్పుకున్నట్లుగానే, ఇందాక చెప్పుకున్నట్లుగానే 23 ఎగ్జామినేషన్లో 700కి 720 మార్కులు. మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి రాసినటువంటి విద్యార్థి 700కి 700 సాధించాడండి. హీ గాట్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. అంటే పోటీ ఏ స్థాయిలో ఉందో గమనించవచ్చు. కాకపోతే నేను ఇందాక చెప్పినట్లుగా 50th పర్సెంటైల్ అనేటువంటిది 137 మార్కులకు వచ్చింది. సో 137 మార్కులకి ఈ సంవత్సరం కూడా కట్ ఆఫ్ ఉంటుందని నేనైతే చెప్పలేను, ఎందుకంటే అది పెరగవచ్చు, తగ్గవచ్చు. గత సంవత్సరం 117 కట్ ఆఫ్ అయితే ఈ సంవత్సరం 137 కట్ ఆఫ్ అయింది. ఈ సంవత్సరం నా ఉద్దేశంలో ఇంకొంచెం పెరగవచ్చు. కాకపోతే మన విద్యార్థులు కనుక ఎయిమ్స్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కళాశాలలో సీటు సాధించాలన్నా, లేదా నేషనల్లీ రెప్యూటెడ్ కాలేజీలో సీటు సాధించాలన్నా ఈ 720 మార్కులకు గాను 680 మార్కులు దాటి కనుక తెచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక ఎయిమ్స్లో సీటు సాధించవచ్చు. లేదా 650 మార్కులు దాటి కనుక సాధించినట్లయితే ఎయిమ్స్ తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైన మెడికల్ కాలేజీలో సీట్లు సాధించవచ్చు. గతంలో ఇప్పుడు ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. ఎయిమ్స్ మంగళగిరి స్థాపించిన కొత్తల్లో అవగాహన లేక నీట్ పరీక్ష ద్వారా దాదాపు 580 మార్కులు తెచ్చుకున్నటువంటి విద్యార్థి కూడా ఎయిమ్స్ మంగళగిరిలో సీట్ వచ్చిందండి. గత సంవత్సరం పోల్చుకున్నట్లయితే 2023లో ఓపెన్ కేటగిరీలో అరౌండ్ 680 మార్క్స్ తోటి సీట్ కట్ ఆఫ్ ఆగిపోయింది. అంటే 100 మార్కులు తేడా వచ్చేసింది. అంటే ఎయిమ్స్ మంగళగిరి రెప్యుటేషన్ పెరిగింది, విద్యార్థులు దాన్ని ఎక్కువగా చూజ్ చేసుకుంటున్నారండి. సార్, అయితే ఈ నీట్ ద్వారా కాకుండా వేరే విధంగా ఎంబీబీఎస్ అయినా చేయొచ్చు అంటారా? నీట్ ద్వారా కాకుండా వేరే విధంగా ఎంబీబీఎస్ చేయడానికి అసలు అవకాశం లేదండి. ఎందుకంటే మన దేశంలో కనుక ప్రాక్టీస్ చేయాలంటే ఖచ్చితంగా నీట్ మాత్రమే రాయాలండి. నీట్ కాకుండా వేరే ఏ పరీక్ష ద్వారా కూడా పరీక్ష రాసినా కూడా సీటు పొందడానికి అవకాశం లేదు. గతంలో మీరు అడిగినట్లుగా గతంలో ఈ డీమ్డ్ యూనివర్సిటీసు, తర్వాత ఇలాంటి కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీసు, తర్వాత నేషనల్లీ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్, దే యూజ్ టు కండక్ట్ దేర్ ఓన్ ఎగ్జామినేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏఎఫ్ఎంసీకి సపరేట్ ఎగ్జామ్ ఉండేదండి, జిప్మర్కి సపరేట్ ఎగ్జామ్ ఉండేదండి, ఎయిమ్స్కి సపరేట్ ఎగ్జామ్ ఉండేదండి, ప్రతి డీమ్డ్ యూనివర్సిటీ సపరేట్ ఎగ్జామ్ కండక్ట్ చేసేదండి. ఇప్పుడైతే ఆ ఛాన్స్ లేదండి.
సరే, అయితే ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఏ ఏ సెక్షన్కి ఎంతెంత సమయం కేటాయించాలి, విభజించాలన్నది దాని మీద కూడా మనకి అవగాహన ఉండాలి. సో ఈ సమయం కేటాయించడం విషయంలో, విభజించడం విషయంలో మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? సాధారణంగా ఈ నీట్ ప్రశ్నాపత్రం 3 గంటల 20 నిమిషాలు ఇవ్వబడుతుంది కదండి. దీంట్లో డివైడెడ్ బై 4 లాగా వేసి ఆ ఉన్న సమయంలో గంట 5 నిమిషాల చొప్పున ప్రతి సబ్జెక్ట్కి, లేదా గంట 5 నిమిషాలు కాదు, 3 గంటల 20 నిమిషాలు బై 4 వేస్తే 80 నిమిషాలు వస్తుంది. సో ప్రతి సబ్జెక్ట్కి 80 నిమిషాలు అనేది రాంగ్ క్యాలిక్యులేషన్ అండి. ఎందుకంటే బాటనీ, జువాలజీ లాంటి సబ్జెక్టులు వాటిని విస్మరించడం కాదు, కానీ వాటికి ఎక్కువ సమయం కేటాయించుకుంటే తర్వాత రాయబోయే ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ బాగా బర్డెన్ అవుతుంది. సో బాటనీ, జువాలజీకి కొంత సమయాన్ని తక్కువ వెచ్చించి, తర్వాత కెమిస్ట్రీకి ఇంకొంత సమయాన్ని పెంచి, ఫిజిక్స్ పరీక్షకి కనీసం 1 అవర్ టైం కేటాయించకపోతే విద్యార్థులు ఆ పరీక్షను మేనేజ్ చేయడం కష్టమండి. ఎందుకంటే బయాలజీలో ప్రాబ్లమ్స్ అలాంటివి ఉండవు కాబట్టి, బయాలజీకి నా ఉద్దేశంలో ఎక్కువ సమయాన్ని, అంటే బయాలజీ మొత్తానికి సగం సమయాన్ని కేటాయించాల్సిన అవసరం లేదు. కాకపోతే కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయండి. గతంలో 1 సంవత్సరం నీట్ పరీక్షలో బయాలజీ ప్రశ్నాపత్రం బాగా లెంగ్దీగా ఇచ్చారు. అంటే ప్రతి ప్రశ్నలో బాగా ఒక పేరాలాగా ఇచ్చి, దాంట్లోనే 4 స్టేట్మెంట్లు ఇచ్చి, ఆ 4 స్టేట్మెంట్లు పూర్తిగా చదివితే కానీ ఆ ప్రశ్నకి ఆన్సర్ చేయలేనట్లుగా ఇచ్చారు. కాబట్టి లెంగ్దీగా ఇచ్చినప్పుడు సందర్భం వేరు, లెంగ్దీగా ఇవ్వకపోయినా మరి అంత టైం కేటాయించకూడదు. కాబట్టి ప్రశ్నాపత్ర సరళిని బట్టి బయాలజీకి సమయాన్ని విభజించుకోవాలి. కెమిస్ట్రీ ఆ తర్వాత దానికంటే కొంచెం సమయాన్ని కేటాయించాలి. నా ఉద్దేశంలో అయితే బయాలజీ మొత్తం కలిపి ఒక 45 మినిట్స్, లేదా నాట్ మోర్ దాన్ 1 అవర్. కెమిస్ట్రీ ఒక 45 మినిట్స్, మిగిలిన టైంలో కనీసం గంట సమయాన్ని ఫిజిక్స్ కేటాయించి, ఈ మొత్తం మీద మిగిలిన సమయం గనక ఏదైనా ఉంటే అంతకుముందు ఈ 4 సబ్జెక్టుల్లో అనుమానాస్పదంగా వదిలేసిన ప్రశ్నల్ని ఒకసారి రివ్యూ చేసుకోవడం మంచిది. హడావుడిగా కాకుండా తెలిసిన ప్రశ్నలు తెలిసినట్లుగా చేసుకుంటూ పోయి కొంత సమయాన్ని ఉంచుకొని వదిలేసిన ప్రశ్నలు ఆన్సర్ చేసుకోవాలండి. ఇది స్ట్రాటజీ నా ఉద్దేశంలో. కెరీర్ గైడెన్స్ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. నాది భారతదేశం, నా మనుగడ ఈ జాతి కోసం, మానవులంతా ఒక వంశం అని కలగాలి దృఢ సంకల్పం. భారతదేశం అంటేనే అనేక సంస్కృతి, సాంప్రదాయాలు. ఈ అనేక ఆనందాలన్నీ కూడా ఏకం చేసే ఒకే ఒక్క పండుగ, అదే ఓటు. ప్రతి ఒక్కరి ఓటు సరికొత్త భవితని నిర్మిస్తుంది. కావున ఓటు హక్కుని వినియోగించుకోండి. ఈ వసుదైక కుటుంబాన్ని ప్రగతి పథం వైపు నడిపించండి. కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, అయితే ఈ నీట్ ఎగ్జామ్కి ఇంకా 3 వీక్స్ టైమే ఉంది కదా సార్. అయితే ఈ 3 వీక్స్లో ఎలాంటి జాగ్రత్తలు అన్నది విద్యార్థులు తీసుకోవాలంటారు? ఈ పరీక్ష రాసేటువంటి సమయం బాగా ఉష్ణకాలం కాబట్టి, ఈ వేసవి కాలంలో బయట తిరగకుండా విద్యార్థులు వీలైనంత వరకు డీహైడ్రేట్ కాకుండా ఎప్పటికప్పుడు మంచినీళ్ళు తాగుతూ ఆరోగ్యకరమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలండి. ముఖ్యంగా ఆయిలీ ఫుడ్స్ని అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకనంటే ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంశం కాబట్టి ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ, డీహైడ్రేషన్ కాకుండా కాపాడుకుంటూ, ఎండలకు తిరగకుండా నీడ పట్టున ఉంటూ చదువుకోవాలండి. తర్వాత ఇందాక చెప్పినట్లుగానే కొత్త సబ్జెక్టులు, కొత్త అంశాలని వాటిని నేర్చుకోవడానికి అస్సలు ప్రయత్నించకుండా, ఇంతకు మునుపు రాసుకున్నటువంటి నోట్సులు, లేకపోతే టేబుల్స్, తర్వాత షార్ట్ నోట్స్ కానివ్వండి, ఎన్సీఆర్టీ పుస్తకాలు కానీ వాటిని మాత్రమే చదవాలి. కొత్తగా ఏ గైడ్స్, ఏ పుస్తకాలు చూడకపోవటం ఉత్తమం. సార్, అయితే పరీక్ష రాసే రోజు పిల్లలు కూడా చాలా హడావిడిగా ఉంటారు, చాలా టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వారికి మీరు ఇచ్చే సలహాలు, అలాగే డ్రెస్ కోడ్ విషయంలో ఎటువంటి సూచనలు పాటించాలంటారు? ఇది ముఖ్యమైన ప్రశ్న అండి.
పరీక్ష రోజు 2 గంటల నుంచి 5 గంటల 20 నిమిషాలకని చెప్పినా కూడా వీళ్ళు రిపోర్ట్ చేయడానికి కనీసం 1 గంట ముందు పరీక్షా కేంద్రం వద్ద ఉండాలండి. యాక్చువల్గా రేపు నీట్ అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసేటప్పుడు దాంట్లో నిబంధనలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థులు తర్వాత తల్లిదండ్రులు ఆ నిబంధనలు ఆ రూల్స్ అన్నీ చక్కగా చదువుకోవాలి. పరీక్షా కేంద్రానికి తగినంత ముందుగానే చేరుకోవాలి. 2 గంటలు దాటిన తర్వాత 1 నిమిషం లేట్ అయినా కూడా లోపలికి పర్మిట్ చేయరు. యాక్చువల్గా ఎంట్రీ టైమే దానికంటే 1 గంట ముందే ఉంటుంది. ఎందుకంటే పరీక్షకి రాయబోయే ముందే ఈ బయోమెట్రిక్ విధానం ద్వారా అభ్యర్థి అతని డేటా మొత్తాన్ని ఫింగర్ ప్రింట్స్తో సహా వెరిఫై చేస్తారండి. ఎందుకంటే ఎటువంటి మాల్ ప్రాక్టీస్కి తావు లేకుండా ముందుగానే అభ్యర్థిని వెరిఫై చేసి లోపలికి పంపిస్తారు. కాబట్టి ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. ఇక దీంట్లో మీరు ఇందాక అడిగినట్లుగా డ్రెస్ కోడ్ కూడా ఉందండి. అంటే అభ్యర్థి ఎటువంటి మెటల్ ఆబ్జెక్ట్స్ ధరించకూడదు. ముఖ్యంగా ఆడపిల్లలైతే వాళ్ళు ఈ జడలకు పెట్టుకున్నటువంటి మెటల్ క్లిప్స్ కానివ్వండి, తర్వాత ఇయర్ రింగ్స్ కానివ్వండి, అంటే ఈ ఆభరణాలు ఏవైతే ఉన్నాయో మెటల్ ఆబ్జెక్ట్స్ వేటిని కూడా ఎలో చెయ్యరు. దానికి ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ ఎటువంటి మెటల్ ఆబ్జెక్ట్స్ లేకుండా ఉండేట్లుగా కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మెటల్ బెల్టులు, మెటల్ షూస్ ఇలాంటివి ధరిస్తారు. వాటిని పూర్తిగా నిషేధించారు. వీలైనంత వరకు రబ్బర్ స్లిప్పర్స్ లాంటివి వేసుకొని వెళ్ళాలి. తర్వాత మనం వాడేటువంటి దుస్తుల్లో కొంతమందికి ఈ లోహపు గుండెలు ఉండే అవకాశం ఉంది, అవి కూడా నిషిద్ధం. ఎటువంటి మెటల్ ఆబ్జెక్ట్ కూడా ఎలో చేయరు. హెయిర్ పిన్ కూడా ఎలో చేయరు ఆడపిల్లలకైతే. సో పూర్తిగా మెటల్ ఆబ్జెక్ట్స్ని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఇది మాల్ ప్రాక్టీస్ దారితీసే అవకాశం ఉంది కాబట్టి ఇబ్బందికరం. దీని తెలియక చాలామంది గత అనుభవాలతో నేను చెప్తున్నాను. గత అనుభవాలతో నేను గమనించినట్లయితే పరీక్షా కేంద్రం వద్ద సపోజ్ కొంతమంది పాపం ఆడపిల్లలు జడలు వేసుకొని హెయిర్ పిన్స్ తర్వాత ఈ క్లిప్స్ లాంటివి పెట్టినప్పుడు అక్కడ నిర్దాక్షిణ్యంగా వాటిని తీసేయడం జరుగుతుంది. వీళ్ళేమో మాకు చెప్పలేదని గోల పెడతారు. తప్పండి. ఎందుకంటే క్లియర్గా గైడ్లైన్స్లు ఇవ్వడం జరిగింది. ముందుగానే దానికి తగ్గట్లుగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ పోయిన తర్వాత గతంలో నేను చూశాను విద్యార్థులు అక్కడ పోయిన తర్వాత జడలు వేసుకెళ్ళిన తర్వాత జడలను ఊడదీసేసి లోపల ఏమైనా మెటల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయని చెక్ చేస్తారు. ఇది కొంచెం ఎంబరాసింగ్గా ఉంటుంది. సో ముందుగానే ప్రిపేర్డ్గా వెళ్ళాలి. అలాగే అబ్బాయిలు కూడా ఈ హెయిర్ స్టైల్ని స్పైక్స్ పెట్టి తర్వాత దాంట్లో ఏదైనా మెటల్ పిన్స్ లాంటివి ఆబ్జెక్ట్స్ లాంటివి పెట్టుకుని స్టైల్ అనుకుంటారు. తర్వాత ఈ బెల్టులు పెట్టుకుంటారు. తర్వాత ఈ బ్యాండ్స్ పెట్టుకుంటారు. ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఉంగరం కూడా పెట్టుకోకూడదు నా ఉద్దేశం. ఎందుకంటే అక్కడికి పోయిన తర్వాత పరీక్ష కేంద్రంలో వాళ్ళు స్కానింగ్ చేసేటప్పుడు ఇది పర్మిషన్ లేదు అన్నప్పుడు అనవసరంగా టెన్షన్ లేదా యాంగ్జైటీ పెంచుకొని అక్కడ బిక్కమొహం వేసే బదులు ముందుగానే జాగ్రత్త తీసుకుంటే మంచిది. అక్కడ పేరెంట్స్ కూడా ఆ పరీక్షా కేంద్ర నిర్వాహకుల దగ్గర తగాదా పడినా ఉపయోగం లేదు. అందుకని విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఆ గైడ్లైన్స్ చూసుకొని ఈ డ్రెస్ కోడ్ తర్వాత ఎటువంటివి అవాయిడ్ చేయాలనేది ముందుగానే జాగ్రత్త పడాలి. సరే, అయితే ఈ పరీక్షకి ప్రిపేర్ అయ్యే సమయంలో కానివ్వండి, అలాగే పరీక్ష కేంద్రానికి వెళ్తున్న సమయంలో కానివ్వండి, పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉండాలి? మీరు పేరెంట్స్కి ఇచ్చే సూచనలు చెప్పండి సార్. ఇది కూడా చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. సాధారణంగా విద్యార్థులకి ఎంత టెన్షన్ ఉంటుందో, టెన్షన్ అనే మాట వాడటం సమంజసమే. విద్యార్థుల తల్లిదండ్రులు ఇంకా టెన్షన్ గురవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ పరీక్షా కేంద్రానికి వెళుతున్న సందర్భంలో తోటి విద్యార్థుల తల్లిదండ్రులతో సంభాషణ చేస్తూ రకరకాల సమాచారాన్ని అనవసరంగా వీళ్ళు షేర్ చేసుకుంటారు. నా సలహా అది వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఏ తన పేరెంట్తో వెళుతున్నప్పుడు స్టూడెంట్ బి పేరెంటు లేదా స్టూడెంట్ బి తోటి మాట్లాడుతున్నప్పుడు స్టూడెంట్ బి తన సమాచారాన్ని ఇలా కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తాడు. నేను ఈ పుస్తకం ఫాలో అయ్యానండి, ఆ చాప్టర్లో ప్రశ్నలు ఇవ్వడానికి అవకాశం ఉందండి. అలా మాట్లాడినప్పుడు వెంటనే స్టూడెంట్ ఏ తండ్రి స్టూడెంట్ ఏ అని అడుగుతాడు, అన్న నువ్వు కూడా ఆ పుస్తకం చదివావా, ఆ చాప్టర్ చదివావా అని అనవసరమైనటువంటి యాంగ్జైటీని డెవలప్ చేసుకోవాలి. అంటే పరీక్ష 2 రోజుల ముందు నుంచి అసలు ముందు రోజు నుంచి ఎటువంటి ప్రిపరేషన్ లేకపోవటం మంచిది. చాలామంది నేను గమనించాను కదా, 2 గంటలకు పరీక్ష అయితే 1 గంటకు రిపోర్ట్ చేయాల్సిన టైం అయితే పరీక్ష రోజున కూడా, అంటే ఉదాహరణకి రేపు మే 5వ తారీఖు తీసుకుందాం. మే 5వ తారీఖు ఉదయాన్నే లేచినప్పటి నుంచి 1 గంట దాకా మనం వెళుతున్న కారులోనో ఆటోలోనో పుస్తకాలు తీసి చదవటం అనేటువంటిది
దండగా. దానివల్ల అనవసరమైన యాంగ్జైటీ పెంచుకోవడం తప్పితే ఎటువంటి ఉపయోగం లేదు. దాంతోపాటు తండ్రి కూడా చదివావు చదివావు అని అడగకపోవటం మంచిదండి. ఎందుకంటే ఆ ముందు రోజుతోటి ప్రిపరేషన్ అయిపోవాలి. ముందు రోజు పెందలాడే పడుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే లేచిన తర్వాత ప్రశాంతమైనటువంటి మైండ్ సెట్ తోటి పరీక్షకు వెళ్ళాలి తప్పితే ఎటువంటి యాంగ్జైటీ వచ్చేట్లుగా పేరెంట్ కూడా స్టూడెంట్ని అడగకూడదు. ఇతరుల దగ్గర నుంచి తెచ్చుకున్న సమాచారాన్ని విద్యార్థితో షేర్ చేయకపోవడం మంచిది. ఎందుకంటే ప్రశ్నాపత్రంలో ఎటువంటి ప్రశ్నలు ఇస్తున్నారు, ఏ చాప్టర్ నుంచి ఇస్తున్నారు ఎవరికి తెలుసండి? ఇది ప్రశ్నాపత్రం అనేటువంటిది ఆ రోజు చూసిన తర్వాత మాత్రమే అది కష్టంగా ఉందా, ఈజీగా ఉందా, ఏ చాప్టర్ నుంచి ఎన్ని ఇచ్చారు ఆ రోజు తెలుస్తుంది తప్పితే ముందుగానే ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. సార్, అయితే ఇందాక మీరు మాటలో చెప్పారు ఎయిమ్స్ గురించి. అయితే దీనికి రెప్యుటేషన్ కూడా డబుల్ అయిందని చెప్పారు. దీనికల్ రీజన్స్ ఏంటి సార్? ఇది కూడా చాలా గర్వించదగ్గ విషయం అండి. మీరు అడిగిన ప్రశ్నకి చెప్పబోయే సమాధానం, ఈ ఎయిమ్స్ విద్యా సంస్థని సాధించిన కొత్తల్లో దానికి నేను ఇందాక చెప్పినట్లుగా కట్ ఆఫ్ మార్కు తక్కువ ఉండేది. అంటే చాలా తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థికి కూడా ఎయిమ్స్ మంగళగిరిలో సీటు వచ్చింది. అప్పట్లో కేవలం ఒక 4-5 డిపార్ట్మెంట్లు మాత్రమే ఉండేవి ఎయిమ్స్ మంగళగిరిలో. ఈరోజు దాదాపు 40కి పైగా డిపార్ట్మెంట్లు, అంటే ఒక నేషనల్లీ రెప్యూటెడ్ కాలేజీకి ఉండాల్సిన అన్ని రకాల డిపార్ట్మెంట్లు ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్ ఆల్మోస్ట్ ఎయిమ్స్ మంగళగిరిలో ఉన్నాయండి. అంటే ఇట్ ఈస్ ఆన్ పార్ విత్ ఎయిమ్స్ ఢిల్లీ. అంటే ఎయిమ్స్ ఢిల్లీ అనేది చాలా పాతదే కాదంటలేదు, కానీ అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ దాదాపు ఇంచుమించుగా ఎయిమ్స్ మంగళగిరిలో కూడా ఉన్నాయండి. దీనికి ముఖ్యమైన తార్కాణం ఏంటంటే అక్కడ ఓపీ అంటే ప్రతిరోజు బయట నుంచి వచ్చి అక్కడ మన ఈ వైద్యాన్ని పొందడానికి ప్రయత్నించేటువంటి ఈ రోగుల సంఖ్య తీసుకున్నట్లయితే గణనీయంగా పెరిగింది. ఒక మెడికల్ కాలేజ్ యొక్క రెప్యుటేషను దానిలో ఓపీ అటెండెన్స్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఓపీకి హాజరయ్యేటువంటి ఈ రోగుల సంఖ్యను బట్టి ఆ మెడికల్ కాలేజ్ యొక్క రెప్యుటేషన్ అంచనా వేస్తారు. మంగళగిరి ఎయిమ్స్లో గొప్పతనం ఏంటంటే అతి తక్కువ ఖర్చుతోటి ఎక్కువ మంది రోగులకు సేవలు అందిస్తున్నారండి. అనేక డిపార్ట్మెంట్లు ఉన్నాయి, అంటే అత్యవసరమైన అన్ని సదుపాయాలు ఉన్నాయండి. సో అందువల్ల అక్కడ వైద్య విద్యను అభ్యసించడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే రకరకాల రోగాలు, రకరకాల వైద్య సదుపాయాలు ఉన్నటువంటి చోట చదివితే వాళ్ళకి నాలెడ్జ్ పెరుగుతుందనేటువంటి ఆలోచనతోటి మన రాష్ట్రంలో నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి చేరుతున్నటువంటి విద్యార్థుల సంఖ్య కూడా ఎయిమ్స్ మంగళగిరిలో పెరుగుతోందండి. ఇది మనం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గర్వించదగ్గ విషయం. సార్, అయితే ఈ ఏపీ నుండి మే 5th జరగబోయే ఎగ్జామ్కి ఎంతమంది విద్యార్థులు అటెండ్ అవ్వబోతున్నారు సార్? ఇది లాస్ట్ ఇయర్ 2023 అయితే దాదాపు 68,000 మంది దాకా ఈ పరీక్ష రాశారండి. ఈ సంవత్సరం ఇంకొంత పెరగడానికి అవకాశం ఉంది. అంటే ఓ 70,000-75,000 మధ్యలో ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. అయితే ఈ పరీక్షకి మన పునర్విభజన తర్వాత జరిగిన ప్రతి జిల్లా కేంద్రానికి కూడా సెంటర్ ఇచ్చారు. అంటే ప్రతి జిల్లాలోనూ కూడా అక్కడ రాయబోయేటువంటి విద్యార్థులు ఎన్నుకున్న విధానాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాలల్లోనూ, తర్వాత ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే కేంద్రీయ విద్యాలయాలు కానీ అలాంటి వాటిలో ఎగ్జామ్ సెంటర్ సాధారణంగా ఇస్తారండి. అంటే 23 జిల్లాల్లోనూ ఉన్నటువంటి అనేక కేంద్రాలలో విద్యార్థుల సంఖ్యను బట్టి ఈ పరీక్ష కేంద్రాలు నిర్వహించడం జరుగుతుంది. దాదాపు 70,000+ ఈసారి ఎగ్జామ్ రాస్తారనుకుంటున్నానండి. సరే, అయితే ఈ నీట్ ద్వారా ఓన్లీ ఎంబీబీఎస్కి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుందంటారా? ఇంకా వేరే ఇతరత్ర ఏమైనా చేయొచ్చు అంటారా? ఇది కూడా మనం గమనించాల్సిన విషయం అండి. చాలామంది ఏమనుకుంటారంటే నీట్ పరీక్ష కేవలం ఎంబీబీఎస్లో సీటు పొందడానికి మాత్రమే అనుకుంటారండి. కాదండి. ఎంబీబీఎస్తో పాటు డెంటల్ అంటే బీడిఎస్, తర్వాత ఆయుష్ కోర్సులు అంటే బీఏఎంఎస్, యునాని, హోమియో, వీటితో పాటు బీవీఎస్సి పశు వైద్య వెటర్నరీ సైన్సెస్లో కూడా చేరడానికి ఇదే ప్రవేశార్హత అండి. సరే, అయితే ఈ వైద్య విద్య అభ్యాసం ఇదివరకు ఎలా ఉండేది సార్, ఇప్పుడు ఎలా ఉండబోతుందంటారు? మనకి గతంలో 2019 వరకు ఈ వైద్య విద్య నియంత్రణ అంతా కూడా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగేదండి. ఈ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ మెడికల్ విద్యా విధానం ఎలా ఉండాలి, తర్వాత ఎంబీబీఎస్లో చేరిన తర్వాత కోర్స్ ఎలా ఉండాలి, ఎంబీబీఎస్లో చేరడానికి ఎటువంటి ప్రవేశ పరీక్ష సిలబస్ని ఎలా ఫ్రేమ్ చేయాలి, ఈ విధి విధానాలన్నింటి కూడా ఈ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్ధారించిన తర్వాత వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారము
వాళ్ళు నియంత్రించబడేటువంటి సిలబస్ని ఆధారంగా చేసుకొని ఎన్టీఏ వాళ్ళు పరీక్షని నిర్వహించేవాళ్ళండి. 2019 తర్వాత ఈ విధానం మారిందండి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను రద్దు చేసి దాని స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. సో 2019 తర్వాత నుంచి ఈ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వైద్య విద్య నియంత్రణ ఏదైనా సరే పూర్తిగా ఈ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరుగుతుందండి. అంటే వీళ్ళ పరిమితి ఏంటంటే అసలు ఈ నీట్ పరీక్ష మెడికల్కి ఎటువంటి సిలబస్ ఉండాలి అంటే ఈ సంవత్సరం సిలబస్లో మార్పులు అనేటువంటివి కూడా దీని ఆధ్వర్యంలో జరిగాయండి. రెండవది మెడికల్ కళాశాలని నిర్వహించడానికి ఎటువంటి గైడ్లైన్స్ ఉండాలి, అక్కడ సిలబస్ ఎలా ఉండాలి, ఆ వైద్య వృత్తిని అభ్యసించేటప్పుడు ఎటువంటి గైడ్లైన్స్ ఉండాలి, దానికి సంబంధించిన ఎథిక్స్ ఏమిటి, విధి విధానాలు ఏమిటి, ఇవన్నీ కూడా ఈ నేషనల్ మెడికల్ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతుందండి. సార్, అయితే ఈ నీట్ ఎగ్జామ్ ప్రారంభమైనప్పటి నుంచి ఏపీ విద్యార్థుల ప్రతిభ అన్నది ఎలా ఉండబోయింది సార్? గతంలో నీట్ పరీక్ష అనేటువంటిది ప్రవేశపెడుతున్నారు అన్నప్పుడు పలు రాష్ట్రాల నుంచి రకరకాల వ్యతిరేకతలు వచ్చాయండి. మన రాష్ట్రము కానీ, తెలంగాణ కానీ, తర్వాత తమిళనాడు రాష్ట్రం కానివ్వండి, ఇలా కొన్ని రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వచ్చిందండి. గతంలో నీట్ పెట్టక మునుపు మన రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ కానివ్వండి, బీడీఎస్ కానివ్వండి, వీటిలో ప్రవేశార్హత పొందాలంటే మనం చెప్పుకునేటువంటి ఎంసెట్ అనేటువంటి పరీక్ష ద్వారా నిర్వహించేవారు. కానీ ఎప్పుడైతే వీటన్నిటినీ కూడా ఒకే గొడుగు కింద తీసుకొచ్చిన తర్వాత మనకి ఈ నీట్ అనేటువంటిది కంపల్సరీ అయిపోయింది. గతంలో ఎంసెట్లో మనం సీటు సాధించినప్పుడు ఏ విద్యార్థి అయినా సరే తన స్థాయి బాగా ఉన్నప్పటికీ కూడా, అంటే మంచి మెరిట్ స్టూడెంట్ అయినప్పటికీ కూడా, ఒకవేళ ఎయిమ్స్లో కానీ, జిప్మర్లో కానీ, సిఎంసిలో కానీ అలాంటి సీటు సాధించాలంటే విడివిడిగా పరీక్షలు రాయాల్సి వచ్చేది. నిజంగా అది చాలా కష్టతరం. ఎందుకంటే ఆ సంవత్సరం మొత్తం పరీక్షలు రాస్తున్నట్టుగా ఉండేది. తర్వాత విద్యార్థికి ప్రతి పరీక్షకి దానికి సంబంధించిన ఫీజు అనేటువంటిది అది కొంచెం బర్డెన్ అయ్యేది. ఇప్పుడు మొత్తాన్ని కలిపి ఒకే ఎగ్జామ్ అవ్వటం మూలంగా మన విద్యార్థులకి ఉత్తమమైనటువంటి వైద్య విద్యని అభ్యసించడానికి అవకాశాలు పెరిగినాయని చెప్పొచ్చు. గతంలో మనకి ఎంసెట్ ద్వారా ఉత్తమ ర్యాంకు సాధించినప్పటికీ కూడా ఎయిమ్స్లో మళ్ళీ విడిగా ఎగ్జామ్ రాసుకొని, జిప్మర్ విడిగా ఎగ్జామ్ రాసుకొని మన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది విద్యార్థులే ఆ రకమైనటువంటి విద్యా సంస్థల్లో చేరడం జరిగింది. ఇప్పుడైతే నీట్ పెట్టిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎయిమ్స్, జిప్మర్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 2023 తీసుకున్నట్లయితే 2023లో ఎయిమ్స్ ఢిల్లీలో చేరినటువంటి విద్యార్థులలో దాదాపు మోర్ దాన్ 1/3 మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు, తెలుగు విద్యార్థులు దాదాపు. అంటే అంత బాగా మన విద్యార్థులు ఈ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే అన్ని ఎయిమ్స్లోనూ ఒకే రకంగా సీట్లు ఉండవండి. మన ఎయిమ్స్ ఢిల్లీలో దాదాపు 137 సీట్లు ఉన్నాయి. దాంట్లో 7 మన ఫారినర్స్కి ఇస్తారండి. దాంట్లో మన తెలుగు రాష్ట్రాల నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి సింహభాగం ఉందని చెప్పొచ్చు. సో జిప్మర్లో కూడా తీసుకున్నట్లయితే దాదాపు ఒక 20% సీట్లు మన తెలుగు విద్యార్థులే సాధిస్తున్నారండి. జిప్మరు, ఎయిమ్స్ ఇవే కాకుండా మనకి ఇతర ప్రతిష్టాత్మక విద్యా సంస్థలన్నింటిలోనూ కూడా మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఉత్తమమైనటువంటి ర్యాంకులు సాధించి అక్కడ సీట్లు సాధిస్తున్నారంటే నిజంగా మనం అందరం గర్వపడాల్సిన విషయం అండి. సార్, అయితే చివరిగా చెప్పండి, ఈ మే 5వ తారీఖున నీట్ ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థులకు మీరిచ్చే సలహాలు, సూచనలు? నేను ఇందాక చెప్పినట్లుగా ఈ 3 వారాలు ఇప్పుడు దాకా నేర్చుకున్నటువంటి అంశాలన్నిటినీ ఒకసారి పునరావృతం చేసుకుంటూ కొత్తగా ఏది నేర్చుకోవడానికి ప్రయత్నించకుండా ఉన్న నాలెడ్జ్ని స్ట్రెంగ్థెన్ చేసుకుంటూ ఇప్పుడు దాకా రాసుకున్నటువంటి షార్ట్ నోట్స్ చూసుకుంటూ ఎన్సీఆర్టీ ముఖ్యంగా బయాలజీలో పట్టు సాధించుకుంటూ వీలైనన్ని మాక్ టెస్టుల్ని సాధించి దాన్ని కూడా ఏం చేయాలంటే టైం పెట్టుకొని రాయాలి. మాక్ టెస్ట్ను కూడా ఎంతసేపట్లో రాయగలుగుతున్నావు, ఒక్కో సబ్జెక్ట్కి ఎలా టైం కేటాయిస్తున్నావు చెక్ చేసుకుంటూ ఫైనల్ ఎగ్జామినేషన్లో టైం మేనేజ్మెంట్కి పేపర్ని పట్టి ఎలా చేయాలనేది ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం, ఓఎంఆర్ దిద్దేటప్పుడు పరీక్ష రోజున కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మీరు జాగ్రత్త. ఏంటంటే
ఓఎంఆర్ మీద సరైన సమాధానాన్ని బబులింగ్ చేసేటప్పుడు మీకు 200 బబుల్స్ ఉంటాయి. వాటిల్లో నువ్వు బబుల్ చేయాల్సినవి 180 మాత్రమే. దీనికి చాలామంది చేసేటువంటి ఒక తెలివి తక్కువ పని నా ఉద్దేశంలో ఏంటంటే, ముందుగా ప్రశ్నాపత్రంలో సరైన సమాధానాలు టిక్కులు పెట్టుకొని చివరాఖరిలో అన్నిటినీ బబులింగ్ చేస్తుంటారు. అది తప్పు. ఇలా చేసే ప్రాసెస్లో కనుక పొరపాటున కనుక ఒకటి స్కిప్ అయిందంటే మొత్తం గందరగోళం అయ్యి నువ్వు సరైన ప్రశ్నకు సరైన సమాధానాన్ని గుర్తించలేక ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. నా సలహా అయితే ఏ పేజీకి ఆ పేజీ ఆ ప్రశ్నకి సరైన సమాధానాన్ని ఓఎంఆర్లో బబులింగ్ చేసుకొని తెలియని ప్రశ్న వదిలేసుకొని చివరిలో నేను చెప్పినట్టుగా రివ్యూ అప్పుడు ఆన్సర్ చేయటం మంచిది. తర్వాత పరీక్ష రోజున ప్రశ్నాపత్రాన్ని రాయబోయే ముందు నీ డేటా మొత్తాన్ని మనకి ఓఎంఆర్ లాంటి రూపంలోనే బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా నింపాలి, హడావుడి పడవద్దు. పరీక్ష ముందు సమయానికి తగినట్లుగా హడావుడి లేకుండా బయోమెట్రిక్ చెకింగ్కి అనుకూలంగా ముందుగానే హాజరు కావాలి. తర్వాత డ్రెస్ కోడ్ కానీ ఇతర అన్ని విషయాలు కూడా జాగ్రత్తగా పాటించాలి. తర్వాత తగినంత నీరు తాగి పరీక్షకు వెళ్ళాలి. తర్వాత పరీక్షా కేంద్రాలలో అన్ని సదుపాయాలు ఉంటాయని అనుకోవద్దు. ఇది వేరే రకంగా నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే మీరు ఇంట్లో చక్కగా ఏసీ వేసుకొని ఫ్యాన్ వేసుకొని కంఫర్టబుల్గా పరీక్ష రాస్తారు. ఒకవేళ నీకు పరీక్ష నిర్వహించే కేంద్రంలో ఫ్యాన్లు పనిచేయకపోవచ్చు, కరెంటు సరఫరా ఉండకపోవచ్చు, కుర్చీలు బల్లలు సరిగ్గా ఉండకపోవచ్చు. ఇది నేనేం నెగిటివ్గా మాట్లాడలేదు. అంటే అన్నిసార్లు అనుకూలంగా ఉంటాయని అనుకోవద్దు. ఎటువంటి పరిస్థితులైనా దానికి అనుకూలంగా పరీక్ష రాయటానికి ప్రయత్నించాలి, జాగ్రత్తగా రాయాలి. మధ్య మధ్యలో వాష్రూమ్కి వెళ్ళడానికి అలాంటి వాటికి ప్రయత్నించిన అది హడావుడి పడకుండా ఉండాలి. దాని తగ్గట్లుగా వాళ్ళు మళ్ళీ రీచెకింగ్ చేసుకునే అవకాశం ఉంది, బయోమెట్రిక్ విధానం నువ్వే కాదని. సో ఇవన్నీ కంగారు పడకుండా టెన్షన్ ఫ్రీ అవ్వకుండా ఉండాలి. ముఖ్యంగా ఇతర విద్యార్థులతో ఇటువంటి ఈ సంభాషణలు చేసుకొని అది చదివా ఇది చదివా నేను ఇంకా చదవలేదు ఇలాంటి నెగిటివ్ థాట్స్ ఉండేటువంటి ఫీలింగ్స్ని మైండ్లో దయచేసి డెవలప్ చేసుకోవద్దు. బీ పాజిటివ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. సార్, మరి ఈరోజు నీట్ ప్రవేశ పరీక్ష అవగాహన గురించి మేము అడిగే ప్రశ్నలకి చాలా చక్కగా సమాధానం చెప్పారు రవీంద్ర కుమార్ గారు. ధన్యవాదాలు సార్. నమస్తే. సో చూసారు కదా, నీట్ ప్రవేశ పరీక్ష అవగాహన గురించి రవీంద్ర కుమార్ గారు చెప్పిన సలహాలు సూచనలు మీరందరూ కూడా పాటిస్తారని నమ్మచ్చు. మరొక కార్యక్రమంలో మళ్ళీ మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.